రోజు జూన్ 19, 2020 అనగానే మనందరికీ బాగా గుర్తుంది. అది కరోనా టైం. ఆ టైంలో మొత్తం లాక్డౌన్ విధించిర్రు. ప్రజలని ఎవరిని బయటికి రానివ్వలేదు. అండ్ షాప్స్ కూడా మొత్తం క్లోజ్ చేయించిర్రు. అండ్ ఈ షాపులన్నీ ఎక్కువగా క్లోజ్ ఉండడంతో ప్రజలకి ఇబ్బంది అవ్వడంతో వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం లిమిటెడ్ టైం పెట్టేసి ఈ టైంలోనే షాప్స్ ఓపెన్ చేసుకోవాలి, ఆ టైం అయిపోయాక క్లోజ్ చేసుకోవాలి అని రూల్ కూడా పెట్టిర్రు. సో అలాంటి టైంలో తమిళనాడులోని తత్తుకూడి అనే డిస్టిక్లో సత్తాన్కులం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో జయరాజ్ అనే ఒక అతనికి ఒక మొబైల్ షాప్ ఉంది. సో అతను కూడా గవర్నమెంట్ పెట్టిన రూల్స్ని ఫాలో అవుతూ అతనికి ఉన్న మొబైల్ షాప్ని కూడా అదే టైంలో ఓపెన్ చేసి ఆ టైం అవ్వగానే క్లోజ్ చేస్తూ ఉండేవాడు. అయితే ఆ టైంలో కొందరు పోలీస్ వాళ్ళు అతని షాప్ దగ్గరికి వెళ్ళి టైం దాటినా కూడా నువ్వు షాప్ ఎందుకు ఓపెన్ చేసినావు అని అడిగిర్రు. సో అప్పుడు అతను ఉండి టైం ఇంకా ఉంది సార్, ఇంకాసేపట్లో క్లోజ్ చేస్తా అని చెప్పిండు. కానీ పోలీసులకి ఇంతకి ముందు అతని మధ్యలో కొంచెం డిస్కషన్ ఆర్గ్యుమెంట్ జరగడంతో ఆ జయరాజ్ అనే వ్యక్తిని మనసులో పెట్టుకొని దొరికిందే ఛాన్స్ అనుకొని అతని బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. సో ఈ విషయం తెలిసిన జయరాజ్ అనే వ్యక్తి పెద్ద కుమారుడు ఫెనిక్స్ కూడా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మా నాన్నను వదిలేసేయండి, అతను టైం దాటి కూడా ఏం పెట్టలేదు సార్, ప్లీజ్ సార్ ఎక్స్క్యూజ్ చేయండి అని బతిమాలేండు. కానీ ఆల్రెడీ జయరాజ్ మీద కోపం పెట్టుకున్న అక్కడి పోలీసులు అతన్ని కొంచెం గలీజ్గా తిట్టడము కొట్టడం కూడా చేసిర్రు. సో వెంటనే అతని కొడుకు కూడా కొంచెం కోపం వచ్చేసి, సార్ ఎందుకు మా నాన్నని కొడుతున్నారు అని అడ్డుకొని ఆపడానికి ట్రై చేసిర్రు. వెంటనే అతన్ని కూడా జైల్లో వేసేసి ఇద్దరిపైన కేసు రిజిస్టర్ చేసుకొని ఇద్దరిని స్టేషన్లో వేసేసినారు. అంతేకాకుండా ఆ ఇద్దరిని గలీజ్గా తిట్టుకుంటూ ఇద్దరిని కొట్టడం మొదలుపెట్టిర్రు. ఈ విషయం తెలిసిన అతని ఫ్యామిలీ వాళ్ళు కూడా వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసిర్రు. కానీ వాళ్ళని స్టేషన్ లోపలికి రానివ్వకుండా బయటనే నిల్చోబెట్టిర్రు. అంతటితో ఆగకుండా పోలీసులు వాళ్ళని విపరీతంగా ఒకరి తర్వాత ఒకరు చాలా దారుణంగా కొట్టడం మొదలుపెట్టిర్రు. ఆ దెబ్బలతోటి వాళ్ళ బట్టలు కూడా మొత్తం రక్తంతో నిండిపోయినాయి. అండ్ ఆ లాకప్ ఫ్లోర్ కూడా రక్తంతో దడిచిపోయింది. వెంటనే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని మేము రేపు మార్నింగ్ కల్లా విడిచిపెట్టేస్తాము, వాళ్ళకు ఒక్కొక్క జత బట్టలు వేరేవి తీసుకొని రండి అని చెప్పి ఆ ఫ్యామిలీని కన్విన్స్ చేసి అక్కడ నుంచి పంపించేసిర్రు. ఇక ఆ ఫ్యామిలీ వాళ్ళు చేసేదేమీ లేక అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో అలా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటికి పంపించిన తర్వాత రాత్రి మొత్తం వాళ్ళని విపరీతంగా కొట్టి, అది కూడా తండ్రిని కొడుకుని ఎదురెదురుగా పెట్టేసి బట్టలు లేకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టి అతి కిరాతకంగా, అంటే మనుషులు అన్న మర్చిపోయి కూడా చాలా దారుణంగా హింసించి వాళ్ళని రాత్రంతా కొట్టిర్రు. అండ్ నెక్స్ట్ డే వాళ్ళిద్దరిని సత్తాన్కులం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళకి ఆ రక్తంతో నిండిపోయిన బట్టలు కూడా తీసేసి ఏమీ కానట్టు మళ్ళీ వేరే బట్టలు వేసేసి అక్కడ నుంచి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేసిర్రు. సో అక్కడి నుంచి కోవిల్పట్టి సబ్ జైలుకి పంపించేసిర్రు. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. వెంటనే కొడుకుకి హెడ్ఏక్ వస్తుంది అని అనడంతో అలా వాళ్ళిద్దరిని కోవిల్పట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కొడుకు ఫినిక్స్కి మొత్తం బ్రెయిన్లో అబ్జర్వ్ చేస్తే అతని నరాలు మొత్తం చితిలిపోయినాయి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ డేనే అతను కోమాలకు వెళ్ళిపోయిండు. ఆ తర్వాత జూన్ 22న అతను ప్రాణాలు కోల్పోయిండు. అతను ప్రాణాలు కోల్పోయిన తర్వాతనే తండ్రికి కూడా ఛాతీలో నొప్పిలేస్తుంది అని అరవడంతో అతన్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అతను కూడా చనిపోయిండు. అలా తండ్రి జయరాజు, కొడుకు ఫెనిక్స్ ఇద్దరు ఈ పోలీసులు పెట్టిన టార్చర్ వల్ల జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఈ కేసు మొత్తం ఒక సెన్సేషన్గా మారిపోయింది. ఇండియా మొత్తం వైరల్ అయిపోయింది. వెంటనే మద్రాస్ హైకోర్టు ఈ కేసుని సుమోటోగా తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీకి అలౌ చేసింది. కానీ ఈ సత్తాన్కులం పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎంక్వైరీకి సహకరించట్లేదని మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేస్తే వెంటనే ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. కానీ సిబిఐ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ చనిపోయిన తండ్రి జయరాజు, కొడుకు ఫెనిక్స్ది వీళ్ళిద్దరిది అసలు తప్పే లేదు, పోలీసు వాళ్ళే వీళ్ళది ఏదో మనసులో పెట్టుకొని అతి కిరాతకంగా దారుణంగా కొట్టి చంపేసారు. అండ్ ఆ లాకప్లో ఉన్నప్పుడు వీళ్ళ రక్తం మొత్తం కింద పడితే అందులోనే ఉన్న వర్కర్స్ తోటి మరీ క్లీన్ చేయించిర్రు అని మొత్తం ఆధారాలతోటి కోర్టు ముందర పెట్టేసారు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంది అని అంటే, ఆ స్టేషన్లో తండ్రి కొడుకులని ఇద్దరిని అతి కిరాతకంగా దారుణంగా కొట్టిర్రు అని ఆ స్టేషన్లో ఉన్న లేడీ కానిస్టేబులే సిబిఐ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. అండ్ ఆ పాయింట్ బేస్ చేసుకొని వీళ్ళు వెంటనే ఆ స్టేషన్ని కూడా కంట్రోల్లో తీసుకొని అందులో ఫారెన్సిక్ టీమ్ని కూడా పిలిచి మొత్తం ఎగ్జామైన్ చేసేసి ఆ ఎవిడెన్సెస్ని మొత్తం కలెక్ట్ చేసుకొని సిబిఐ ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. నిజంగా ఆ లేడీ కానిస్టేబుల్ అయితే నిజంగా ఒక దేవత. ఈ మనుషులని ఇంత చిత్రహింసలు పెడుతుంటే ఆమె చూడలేక తట్టుకోలేక ఈ అన్యాయం చేసిన వాళ్ళని ఎక్కడైనా శిక్షించాలి అనే ఉద్దేశంతో సిబిఐ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది. అండ్ అది ఇవ్వడం వల్ల సిబిఐ వాళ్ళకి ఇంకా ప్లస్ అయిపోయింది, ఎవిడెన్సెస్ ఇంకా స్ట్రాంగ్గా దొరికినాయి. అదే ఫ్లోర్ పైన బ్లడ్ మార్క్స్కి ఇవన్నీ ఉండడం వల్ల
అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. అండ్ ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మొత్తం 10 మంది పోలీసులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ ఆ 10 మందే వీళ్ళని ఇద్దరిని అతి దారుణంగా కొట్టి చంపేసిర్రు అని సిబిఐ కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ కేసు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. అండ్ ఈ గ్యాప్లో ఆ 10 మందిలో ఉన్న ఒక ఎస్ఐ, అతని పేరు పాల్, అతను కూడా అనారోగ్యంతో కూడా చనిపోయిండు. అండ్ ఆ మిగిలిన 9 మందిని లాస్ట్ మంత్ అంటే మార్చ్ 23న జడ్జి ముత్తుకుమారన్ సార్ గారు ఈ 9 మంది దోషులు అని ప్రకటించేసిండు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తా, ఈ కేసు గురించి ఎప్పుడైతే ఆ జడ్జి ముత్తుకుమారన్ సార్ గారు విన్నారో అతని కళ్ళల్లో నీళ్లు తెప్పుకుంటూ అతను చెప్పిన విషయం ఏంటి అని అంటే, నిజంగా ఈ కేసు అయితే చాలా రేరు. తండ్రి కొడుకులని ఇద్దరిని బట్టలిప్పి ఎదురెదురుగా నిల్చోబెట్టి చిత్రహింసలు పెట్టి కొట్టి చంపడం అనేది మామూలు నేరం అయితే కాదు. వీళ్ళకి జస్ట్ లైఫ్ సెంటెన్స్ అంటే జీవిత ఖైదు ఇస్తే వాళ్ళకి ఆ బాధ అర్థం కాదు, వాళ్ళు చేసిన తప్పు కూడా అర్థం కాదు. అందుకని ఇలాంటి వాళ్ళు బతకడానికి అస్సలు వీల్లేదు. అందుకే ఈ మిగిలిన 9 మందికి ఉరి శిక్ష విధిస్తున్నా అని డెత్ సెంటెన్స్ ఇచ్చేసిండు. అండ్ అంతేకాకుండా ఈ కేసులో A1 ఉన్న ఇన్స్పెక్టర్ శ్రీధర్ గారికి 84 లక్షల వరకు ఫైన్ విధించిండు. అండ్ మిగతా 8 మందికి వీళ్ళందరికీ కలిపి 1,04,00,000 ఫైన్ విధించిర్రు. ఈ డబ్బుని వీళ్ళు 100% కట్టాల్సిందే, లేదు అంటే వీళ్ళ ప్రాపర్టీస్ మొత్తం సీజ్ చేశారు. అండ్ ఈ డబ్బుని మొత్తం జయరాజ్ వాళ్ళ భార్యకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో ఇది కంప్లీట్ గా కేసు డీటెయిల్స్. చనిపోయిన రాజ్ కుమార్ అండ్ ఫినిక్స్ ఈ తండ్రి కొడుకుల కస్టోడియల్ డెత్ గురించి. సో ఈ కేసు గురించి విన్న తర్వాత ఖచ్చితంగా న్యాయం అనేది బతికే ఉంది అని అనిపించింది. కానీ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం కూడా చెప్తా. ఇప్పుడు కోర్టు వీళ్ళకి డెత్ సెంటెన్స్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీసేస్తారు, ఇంకా కేసు మొత్తం క్లోజ్ అయింది అని అనుకుంటే మాత్రం కొంచెం మనం పొరపాటు చేస్తున్నట్టే. ఎందుకంటే ఈ ఉరి శిక్ష విధించిన తర్వాత కూడా వాళ్ళు మేబీ సుప్రీంకోర్టుకి కానీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు శిక్ష తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ నిజంగా న్యాయం అనేది బతికే ఉంటే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఈ కేసుని డిస్మిస్ చేయాలి. అంటే వీళ్ళు ఆ కేసుని రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫైన్ కట్టాల్సిందే, వాళ్ళకి ఉరి శిక్ష అనేది విధిస్తారు. అండ్ సుప్రీంకోర్టు కూడా వాళ్ళ కేసుని రిజెక్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో ఈ కేసు గురించి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. కానీ ఇలాంటి కస్టోడియల్ డెత్ అనేది చాలా 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 అంటే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కరెక్ట్ గైడెన్స్ లేక, కరెక్ట్ దమ్మున్న అడ్వకేట్ వాళ్ళకి తెలియక ఈ కేసుని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, పోలీసుల పైన ఎట్లా పోరాడాలో తెలియక చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమి చేయలేక వాళ్ళపైన కోపం పెట్టుకొని మెల్లమెల్లగా వాళ్ళు కూడా వీటి గురించి మర్చిపోవడం మొదలుపెట్టారు. అంతేగాని లీగల్గా వాళ్ళపైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి అనే విషయాలు చాలామందికి కూడా తెలియదు. సో ఫైనల్లీ ఇదండి ఈ కేసు డీటెయిల్స్. అండ్ ఈ కేసు గురించి మరి ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వెంటనే పార్ట్ 2 కూడా ఒకవేళ తీయడానికి ట్రై చేస్తా. సో చూసిర్రు కదా, ఎక్స్ట్రా టైం షాప్ ఓపెన్ చేసిర్రు అన్న రీజన్ తోటి తండ్రిని తీసుకెళ్ళి ప్రశ్నించిన కుమారుణ్ణి కూడా ఇద్దరిని స్టేషన్లో వేసి బట్టలు ఇప్పేసి అతి దారుణంగా కొట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి చివరికి ప్రాణాలు కూడా తీసేసిర్రు. అండ్ ఈ 10 మంది పోలీసులలో ఒకరు అనారోగ్యంతో చనిపోయిన 9 మందిని న్యాయస్థానం అనేది వదలలేదు. అండ్ ఆ సిబిఐ టీంని కూడా నేను నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఇంత అన్యాయానికి గురైన ఆ 10 మంది వాళ్ళ పేర్లు కూడా చెప్తా, ఒకసారి వినండి. ఇన్స్పెక్టర్ శ్రీధర్, బాలకృష్ణన్ అనే ఎస్ఐ, రఘు గణేష్ అనే ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మరుగన్, కానిస్టేబుల్ ముత్తురాజా, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వేయిల్ముత్తు, సామిదురై, వీళ్ళు 10 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అందులో ఒకరు చనిపోయిండు. అండ్ మిగతా 9 మందికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని మనం కోరుకుందాం. అండ్ ఇక్కడ సిబిఐ చేసిన వన్ మోర్ గ్రేటెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ 2020 నుంచి ఈ 2026 మధ్య కాలంలో ఆల్మోస్ట్ 100 మంది సాక్షులను కూడా రెడీ చేసి ఎంక్వైరీ చేసి ఆల్మోస్ట్ 2000 పేజీలకి పైగా ఛార్జ్ షీట్ని కూడా ప్రిపేర్ చేసింది. అలా రెడీ చేసి ఈ దోషులు మొత్తం 10 మంది ఈ పోలీసులే అని ప్రూవ్ కూడా చేసింది. సో నిజంగా సిబిఐ వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇది ఈ కేసు గురించి డీటెయిల్స్ మొత్తం. ఒకవేళ ఈ కేసులో కనుక ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను ఈ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తా. సో ప్రతి ఒక్క రియల్ కేసు గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే ఇప్పుడే మన పేజ్ని ఫాలో అయిపోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక రియల్ కేసు తోటి మీ ముందుకు వస్తా. బాయ్, జై హింద్. నో మ్యాటర్ హౌ పవర్ఫుల్ యు ఆర్, రిమెంబర్ ద లా ఈజ్ ఆల్వేస్ ఎబో యూ. గుర్తుపెట్టుకో, నువ్వెంత శక్తివంతుడైనా సరే చట్టం ఎప్పుడు నీకంటే పైనే ఉంటుంది. జై హింద్.